నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 27వ తేదీన ఉరవకొండకు వస్తూ ఉన్నారు. ప్రతి పార్లమెంటులోనూ 1,00,000 మందితో సభలు పెట్టి మేము ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరించడంతో పాటు ఈ 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో అన్యాయమైపోయిన ప్రజలకు బాసటగా నిలవాలని, మళ్ళీ ఒక ప్రజారంజకమైన పరిపాలన రావాలని, దానికి తెలుగుదేశం జనసేన కూటమితో కూడిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పాటు కావాలనే సంకల్పంతో సాగుతున్న ఈ పర్యటన అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉరవకొండలో నిర్వహిస్తూ ఉన్నాం. ఉరవకొండ కేంద్రంలో జరిగే ఈ సభకు అనంతపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ప్రజలను, ముఖ్యంగా రైతులను, యువకులను, మహిళలను సమీకరించి చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయాలను వాళ్ళందరూ ఆకలింపు చేసుకొని ఆయా అంశాలపైన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దానికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్లోనూ చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి రా కదలిరా సమావేశం ఉరవకొండలో జరగబోతోంది. అధ్యక్షుల వారు పూర్తి వివరాలను చెప్పడం జరిగింది. బాధిత వర్గాలు, పీడిత ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా చురుకైనటువంటి పాత్రను పోషిస్తారని, రాబోయేటువంటి రోజుల్లో జరిగే ఈ సమావేశం అనంతపురం జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలాగా సమావేశం జరపాలని తెలుగుదేశం పార్టీ దృఢంగా విశ్వసిస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరిని కూడా రా కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది.